రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కార్మికులకు 10 లక్షల భద్రత మాట నిలబెట్టుకున్న తీర్మానం వలన ఎన్ఆర్బి కార్మికుల భారీ భద్రతా పథకం కార్మికుల విభాగానికి కొత్త దిశ. రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా సంకూరి శ్రీనివాసును నియామకం. ప్రతి కార్మికుడికి భద్రత గౌరవం లక్ష్యంగా రాజ్యాధికార పార్టీ ముందడుగానే ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ కార్మిక విభాగం టీఆర్కేవి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం స్థాపించిన సంగతి తెలిసింది. అయితే నిన్న తీర్మానం మల్లన్న గౌరవ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ అధ్యక్షుడు తీర్మానం మల్లన్న గారు అయితే ఇక్కడ కార్మిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు. ఎవరా అంటే సంకూరి శ్రీనివాస్ నియామకం చేసిరు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదివే ప్రయత్నం చేద్దాం. అయితే కార్మికులకు కూడా 10 లక్షల బీమాను తీసుకునే ప్రయత్నం చేశారు. 10 లక్షల బీమాను భద్రత కల్పించారు. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఉప్పల్లోని ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న మరోసారి తన నిబద్ధతను చాటుకున్నాడు. ఎన్నికల సమయంలో ప్రతి కార్మికుడికి 10 లక్షల ప్రమాద భద్రత కల్పిస్తానని ఇచ్చిన మాటను నేడు కార్యరూపంలోకి తీసుకొచ్చారు. కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వయంగా కార్మికులకు భద్రత కార్డులను అందజేశారు. మొత్తం 111 మంది కార్మికులకు ప్రమాద భద్రత అదనంగా 404 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూపాయలు 1 లక్ష రూపాయలు కుటుంబ భద్రతను కల్పించారు. అంటే అదనంగా 404 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల కుటుంబ భద్రతను కల్పించారట. దానికి సంబంధించిన వార్త ఒకసారి 4వ పేజీలోను చూద్దాం. రైట్, ఇది కార్మికులకు 10 లక్షల భద్రత మాట నిలబెట్టుకున్న మల్లన్న. ఎన్ఆర్బి కార్మికులకు భారీ భద్రతా పథకం కార్మిక విభాగానికి కొత్త దిశ. రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా సంకూరి శ్రీనివాస్ నియామకం. ప్రతి కార్మికుడికి భద్రత గౌరవం లక్ష్యంగా రాజ్యాధికార పార్టీ ముందడుగు. ఉప్పల్లోని ఎన్ఆర్బి బేరింగ్ కంపెనీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న మరోసారి నిబద్ధతను చాటుకున్నాడు. ఎన్నికల సమయంలో ప్రతి కార్మికుడికి 10 లక్షల రూపాయల భద్రత కల్పిస్తామని మాట ఇచ్చిన మాటను నేడు కార్యరూపంలో తీసుకొచ్చారు. కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వయంగా కార్మికులకు భద్రతా కార్డును అందజేశారు. మొత్తం 111 మంది కార్మికులకు ప్రమాద భద్రత అదనంగా 404 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల కుటుంబ భద్రతను కల్పించారని ఒక వార్తని చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. కార్మికులకు సమగ్ర భద్రత ముఖ్య ప్రయోజనాలు. ఈ భద్రతా పథకం కింద కార్మికులకు ప్రయోజనాలు కల్పించారు. ప్రమాదంలో మరణం అంటే ఏదైనా ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయలు, శాశ్వత పూర్తిస్థాయి వైకల్యం ఉంటే 10 లక్షల రూపాయలు, తాత్కాలిక వైకల్యానికి 10,000 రూపాయలు, గరిష్టంగా 100 వారాలు, ఆసుపత్రి ఖర్చు 3 లక్షల వరకు. ఈ విధంగా కార్మికులకు జీవితం మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా రక్షణ కల్పించే విధంగా పథకం అమలు చేయడమే విశేషం. అయితే కార్మికుడు బాధ అంటే నా బాధ మల్లన్న అంటున్నట్టు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ దేశంలోని ఇప్పటి వరకు కార్మికుల భద్రత కోసం ఇలాంటి సమగ్ర ఆలోచనతో పథకాలు అమలు చేసి ఉదాహరణలు చాలా అరుదని తెలిపారు. చాలా చోట్ల కార్మికుల సంఘాలు సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తాయని, కానీ శాశ్వత పరిష్కారాలు చూపడం జరగడం లేదని విమర్శించారు. కార్మిక సోదరుడిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మా లక్ష్యమని, కార్మికుడు ఏ కష్టం వచ్చినా అది నా కష్టమే అని హామీ ఇచ్చారని ఒక వార్తని చూస్తున్నాం. అయితే ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి ప్రయోగం చేయలేదు. ఎవరైనా సరే అందరికీ సమాన ప్రయోజనం. కార్మిక విభాగం కొత్త మార్గం. సంకూరి శ్రీనివాస్కు బాధ్యతలు ఇచ్చిండు. అయితే దీని ఒకసారి చూద్దాం. ఈ సందర్భంగా పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సంకూరి శ్రీనివాస్ను ప్రకటించారు. ఎన్ఆర్బి కార్మికులకు ఎలా అండగా నిలిచామో అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు అండగా నిలవాలని ఆయన సూచించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు ఒకే చోటుకి పరిమితం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని మల్లన్న తెలిపారు. కార్మికుల భద్రతా గౌరవం కోసం విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారని ఒక వార్తని చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త క్లియర్గా కనబడతా ఉంది. అయితే సంకూరి శ్రీనివాస్ స్పందన. ఈయన ఏమంటుండో మన రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకంటే తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు, వెంకటయ్య, శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాము. ఇది మొత్తానికి నిన్న వీళ్ళు పాల్గొన్నారు. అయితే ఒక్కో కుటుంబానికి 10 లక్షల బీమా చేసిండే. కార్మికులకు 10 లక్షల భద్రత, కార్మికులకు 10 లక్షల భద్రత మాట నిలబెట్టుకున్న తీర్మానం మల్లన్న. ఇది ఎన్ఆర్బి కంపెనీ ఎన్ఆర్బి బేరింగ్స్ ఉంది కదా, దానికి సంబంధించిన వార్త. అయితే ఇక్కడ టీఆర్కేవి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం కార్మికులకు కూడా 10 లక్షల భద్రత మాట నిలబెట్టుకున్న తీర్మానం మల్లన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్మికుడు అండగా నిలిచే దిశగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్తుంది. దానికోసమే టీఆర్కేవి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం అని స్థాపించారు. కార్మికులందరూ, శ్రామికులు కానీ కార్మికులు కానీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగంలో చేరండి. మీ భద్రత నిజంగా మీ భరోసా
తీర్మార్ మల్లన్న తీసుకుంటాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.